ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. భార్య కదా, ఇబ్బంది ఏముంది? చక్కగా ఇక్కడే ఉండొచ్చు. రేపు పొద్దున్నే మిమ్మల్ని నేనే దిగబడతా, సరేనా? సరే అమ్మా, ఉంటాం. కానీ చాలా ఆకలిగా ఉంది. ఏమైనా తినడానికి ఉందా? ఒక్క నిమిషం బాబు. ఇవిగో బాబు, ఈ పళ్ళున్నాయి, తినండి. మీరిక్కడ కళ్ళమ్ముతున్నారా? అవును బాబు. మీకు భయం వేయదా? అలాంటివన్నీ పట్టణంలో ఉండే మీలాంటి వాళ్ళకి కానీ, ఈ వనాన్ని నమ్ముకున్న నాకెందుకమ్మా భయం? మీరు ఏ భయం లేకుండా ఉండండి. సరే, మీరు తింటూ ఉండండి, ఇప్పుడే వస్తా. కడుపు నిండిపోయిందండి. ఏం బాబు, నేనిచ్చిన పళ్లతో కడుపు నిండిందా? నిండింది బామ్మ. అయినా ఈ టైంలో ఇక్కడ మాకు ఆశ్రయం దొరకటమే అదృష్టం అనుకుంటే మీరు మాకు పళ్ళిచ్చి ఆకలి కూడా తీర్చారు. థ్యాంక్ యూ సో మచ్ బామ్మగారు. మీరు మాకు సమయానికి కనిపించారు, కానీ లేదంటే దారి తెలియక ఈ చీకట్లో ఎన్ని అవస్థలు పడేవాళ్ళమో. మీరొచ్చారు, నేను చోటిచ్చాను, దానిదే ముందులే గాని మీరు లోపలికెళ్ళి పడుకోండమ్మా. నేనిక్కడ బయట పడుకుంటాను. అయ్యో బామ్మగారు, మీరు బయట పడుకుంటారా? వద్దొద్దు, మేం బయట పడుకుంటాం, మీరు లోపల పడుకోండి. పర్వాలేదమ్మా, బయట ఈ చలికి మీరు తట్టుకోలేరు. నాకంటే ఇదంతా అలవాటే. మీరెళ్ళి లోపల పడుకోండమ్మా. బామ్మగారు, ఏంటి బాబు? చాలా దాహంగా ఉంది. మంచినీళ్ళు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి బాబు, కానీ ఆ నీళ్లు ఉప్పుగా ఉంటాయి. మీ దాహం తీరకపోవచ్చు. ఈత కల్లుంది, తాగుతావా? కల్లా? అమ్మో. కల్లు తాగడం తప్పేమీ కాదయ్యా. కల్లు మూత్రపిండాల్ని శుభ్రం చేస్తుంది. నీ దాహం కూడా ఇట్టే తీరిపోతుంది. ఉండు, తీసుకొస్తాను. తాగు బాబు. ఎలా ఉంది బాబు? తాగు తాగు. బామ్మగారు, ఇంకొకటి. సరే. ఇదిగో బాబు. జాగ్రత్త బాబు.
ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఎందుకంత కంగారు పడుతున్నావు? దర్శన్ శరణ్య ఆఫీస్కి వెళ్ళి ఇంతవరకు ఇంటికి రాలేదక్కా. కంగారుగా ఉంది. తమ్ముడు ఏదో పని మీద బొంబాయికి వెళ్ళాడు కదమ్మా, వాడికి ఏమైనా ఫోన్ చేశారేమో కనుక్కో. ఆనందా? ఏమండి, మీకు దర్శన్ ఏమైనా కాల్ చేశాడా? లేదానందా? సరే. అలాగే. ఆనందా, ఆ, దర్శన్ ఆయనకు కూడా ఫోన్ చేయలేదంటక్కా. ఎలా చేస్తారు? ఆఫీస్ కని వెళ్లిన వాళ్ళు అట్నుంచటే పైకి వెళ్లిపోయే ప్లాన్ అమలైందక్కడ. ఈ పాటికి రక్తపు మడుగులో పడి ఉన్న వాళ్ళ శవాల చుట్టూ ఈకలు కూడా చేరుంటాయి. రోహిత్, పిన్ని, నీకు దర్శన్ ఫ్రెండ్స్ తెలుసు కదా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోనానా? సరే పిన్ని. ఎంత అందం, ఎంతకాలం కళ్ళ ముందే ఉన్నా కూడా గుర్తించలేకపోయాను. కానీ ఈ కళ్ళు నన్ను గుర్తించేలా చేసింది. బామ్మ చెప్పింది కరెక్టే, కళ్ళు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కళ్ళు కూడా బాగా పనిచేస్తున్నాయి.